ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వన్నయువాసిలేని సురవర్త్యమునందుననున్న శక్తి సంపన్న మహాఖగోళమును ప్రాభవమందగజయునట్టి ప్రచ్ఛన్న మహత్తరూప విలసన్న వశక్తి విలాసతత్వ విశ్వోన్నతి నిత్యమై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యడిన్. సభకు నమస్కారం. మాతృపూజ మహోత్సవం 27వ భాగానికి పెద్దలందరినీ స్వాగతం తెలియజేస్తోంది భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం. ఈరోజు మాతృపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పెద్దలు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని వేడుకుంటున్నాను. శ్రీ విద్యాం జగతాం దాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి అడుగుదమ్ములకు సభక్తికంగా సహస్రాధికంగా ప్రణామాలు సమర్పించుకుంటూ భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు పెద్దలు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచ్చల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు తదితరులైన పెద్దలు అందరికీ మునుముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారం. సౌందర్యలహరిలో అమ్మ దివ్య వైభవాన్ని అక్షర రూపంలో ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో సంసిద్ధులై ఎదురు చూస్తున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పించుకుంటూ మాతృపూజ మహోత్సవంలో సౌందర్య లహరిలోని 27వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం. గత వారంలో అనుకున్నాం మనం అక్షరానికి ఉన్న విలువ, అక్షరానికి ఉన్న చొరవ, అక్షరానికి ఉన్న శక్తి, అక్షరానికి ఉన్న ప్రభావం అపారం అని. అందువల్ల ఆదిశంకరులు అక్షర స్వరూపిణి అయిన అమ్మను ఏ విధంగా ఆరాధిస్తే మానవుడు మధురాక్షర సంపదను పొందగలుగుతాడో, అతడు పలికిన 4 మాటలు వ్రాసిన, ఒక కవిత అల్లిన, ఒక కావ్యాన్ని నిర్మించిన అది లోకోపకారకమైన రీతిలో సందేశాత్మకంగా ఉండడంతో పాటు సుమధురంగా, గంభీరంగా, ప్రసన్నంగా, ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. అమ్మ అనుగ్రహాన్ని పొంది అమ్మ అనుగ్రహం వల్ల కలిగే అనేకమైన ప్రయోజనాలలో సారస్వత ప్రయోజనం ప్రధానమైందని, ఆ సారస్వత ప్రయోజనాన్ని సారస్వత ప్రయోగం అన్న పేరుతో శాక్తేయ సంప్రదాయంలో చెప్పారు. అంటే సారస్వత సంపద మీద ఆధిపత్యాన్ని సంపాదించాలి అంటే, మంచి భాష పట్టుబడాలి అంటే, మంచి భావ సంపద కలిసి రావాలి అంటే, భావానికి అనుగుణమైన పద విన్యాసంతో అంతరంగంలోని భావాలను అక్షర రూపంలో ఆవిష్కరించడంలో ప్రజ్ఞా నిధులు కావాలి అంటే అమ్మ అనుగ్రహం సంపాదించుకోవాలి. ఎందుకని అమ్మ అక్షర స్వరూపిణి. లోకంలోని అక్షరాలన్నీ, పదాలన్నీ అమ్మవారి స్వరూపమే. ఆమె మాతృకావర్ణ రూపిణి. మనం పలికే మాట నాదంగా లోపల ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడ నాద రూపంలో ఉన్నది కూడా అమ్మయే. అందువల్లనే అమ్మకు నాద రూపా అని పేరు. ఈ నాదము అక్షర రూపాన్ని పొందుతుంది. అందుకని మాతృకావర్ణ రూపిణి, ఆ అక్షరం కూడా ఆమె. ఇది భాషగా వ్యక్తమవుతుంది, భాషా రూప. అంతేకాదు, లోపల ఎక్కడో పరావాక్కుగా ఉండి
పశ్యంతి మధ్యమా స్థితులను దాటి వైఖరి వాక్కుగా మన జిహ్వాగ్రం నుంచి బయటకు వెలువడే వాక్ స్వరూపం 4 దశల్లో కూడా అమ్మగానే ఉన్నది కాబట్టి పరా పశ్యంతి మధ్యమా వైఖరి వాక్ స్వరూపిణిగా ఉన్న అమ్మ దివ్య అనుగ్రహంతో మాత్రమే ఏ మానవుడైనా మంచి వాక్కును సంపాదించుకోగలుగుతాడు. పూర్వజన్మల్లో అమ్మకు బంగారు పూలతో పూజ చేసి ఉంటాడు కనుక ఇంత మధురంగా మాట్లాడుతున్నాడు అని చక్కని వాక్ సంపద కలిగిన వారిని గురించి మనం అనుకుంటూ ఉంటాం. అందువల్ల ఆదిశంకరులు అమ్మను ఆరాధించడంలో ఏ విధానాన్ని అనుసరిస్తే సారస్వత ప్రయోజనం బహుళంగా నెరవేరుతుందో ఆ అంశాన్ని 3 శ్లోకాలలో మనవి చేశారు సౌందర్య లహరిలో 15, 16, 17 శ్లోకాలలో. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వర త్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణా ఫణితయః. ఇది ఆదిశంకరులు చెప్పిన మాట. మానవుల మనస్సులకు సంస్కారపూరితమైన భావాల వైపు మానవుడి మనస్సును మరలించగలిగిన సామర్థ్యం సాహిత్యానికే ఉంది కాబట్టి మధుర గంభీరమైన వాగ్వైభవం, గొప్ప ప్రౌఢమైన కవిత్వం లభించాలి అంటే ఏ విధమైన ధ్యానం చెయ్యాలి, ఏ రూపంగా అమ్మను మనస్సులో భావించాలి వివరించారు ఆదిశంకరులు. మంచి కవిత్వం, మధుర వాక్కు సిద్ధించడం అంటే ఏమిటి, ఆ వాక్కు ఎలా ఉంటుంది, అతనికి లభించే విద్య ఎలా ఉంటుంది, ఆ కవిత్వం ఎలా ఉంటుంది అంటే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీణ ఫణితయః. మధు అతని మాట తేనె వలె ఉంటుందట, అతని కవిత్వం అలా ఉంటుందన్నమాట. క్షీర పాల వలె ఉంటుంది, ద్రాక్ష ద్రాక్ష వలె ఉంటుంది. అలా తీయగా ఉండే కవిత్వము వాక్కు అతడికి లభిస్తుంది, అలవడుతుంది అంటున్నారు జగద్గురువులు. అలా లభించాలి అంటే అతడు ఎలాంటి రూపాన్ని ధ్యానించాలో కూడా ఈ శ్లోకంలో చెప్పారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వర త్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరాం. ఇది అమ్మవారి స్వరూపం. శరజ్యోత్స్నా శుద్ధాం, అమ్మవారి రూపం ఎలా ఉండాలి అంటే తెల్లగా ఉండాలి. శరత్కాలంలో పూర్ణిమ నాటి వెన్నెల ఎంత తెల్లగా, ఎంత చల్లగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగా, ఎంత ఆనందకరంగా, ఆకర్షణీయంగా ఉంటుందో అలా ఉన్న అమ్మవారి రూపం. శరత్కాలం అని ఎందుకు అన్నారు అంటే శరత్కాలం వస్తే కాల వైపరీత్య ప్రభావం వల్ల ఈనాడు ఏ కాలంలో ఏం ఉంటుందో మనం చెప్పలేకపోతున్నాను. కానీ గ్రీష్మంలో తుఫాన్లు రావడం, వర్షకాలంలో మరి మండుటెండలు వడగాడ్పులు ఉండడం, చలికాలంలో చెమటలు, ఆ కాలంలో తప్పనిసరిగా మాడు వెన్నెలని చూసినప్పుడు చాలా ఆహ్లాదాన్ని పొందుతాడు. శరత్కాలంలో శరత్కాలంలో ఆకాశంలో మబ్బు తునక మత్సు తునకగానైనా ఉండదు. ఆశ్వేయుజ కార్తీక మాసాలు శరదృతువు అంటాం. చాలా చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో మనం చదువుకున్నాం. శరత్కాలంలో వెన్నెల మెండుగా ఉంటుంది అని. అది వెన్నెల మాసం అని పేరు దానికి. వసంతం సుమ వికాసం, శరత్తు సోమ వికాసం. ఈ రెండు అమ్మవారికి సంబంధించిన వైభవాన్ని ఆ రూపంలో, ప్రకృతి రూపంలో ప్రపంచానికి అనుగ్రహించే స్వరూపాలు. అందుకని అమ్మను శరత్కాలం నాటి వెన్నెల కలిగిన రూపంతో తెల్లగా, చల్లగా, ఆహ్లాదకరంగా, ప్రశాంత సుందరంగా అనిపించే రూపంతో ఉండే సరస్వతి మూర్తిగా దర్శించాలి. శరజ్యోత్స్నా శుద్ధాం. ఇంకా ఎలా ఉంటుందామె? జటాజూట శశియుత మకుటం. జటాజూటం ఉంటుంది, అది శశియుతమై ఉంటుంది, పైన ఒక మకుటం కిరీటం ఉంటుంది.
జటాజూటం పెట్టుకుని, ఆ జటాజూటంలో ఒక పువ్వులాగా నెలవంకను తురుముకుని ఉంటుంది. శశియుత జటాజూటమకుటం. ఇక అమ్మ 4 చేతుల్లో వర, ఒక చేతిలో వరాలిస్తానని, త్రాసత్రాణ, త్రాసం అంటే భయం, భయం నుంచి రక్షిస్తాను అంటే అభయం ఇస్తాను అని చెప్పడానికి. త్రాసత్రాణ స్ఫటిక ఘుటిక, స్ఫటిక మాల, అకారం నుంచి క్షకారం వరకు కలిగిన అక్షరాలన్నీ ఒక మాల వలె ఏర్పడితే దాన్ని అక్షమాల అంటారు. ఈ అక్షమాల ఒక చేతిలో ధరించింది అమ్మ. పుస్తక కరాం, 4వ చేతిలో పుస్తకం ఉన్నది. సమస్తమైన విజ్ఞానానికి సంకేతంగా, ప్రతీకగా పుస్తకాన్ని ధరించింది. వర త్రాసత్రాణ స్ఫటిక ఘుటిక పుస్తకకరాం. 4 చేతులలో 4 ఉన్నాయని చెప్తున్నారు. అందులో 2 చేతులలో వరద ముద్ర, అభయ ముద్ర ఉన్నాయి. వరాలు ఇస్తాను, సమస్తమైన వాక్ సంపదను వరంగా మీకు అనుగ్రహిస్తాను నాయన. అందువల్ల అజ్ఞాన సంబంధమైన భయం మీకు ఉండవలసిన అవసరం లేదు. విద్యను, జ్ఞానాన్ని, వివేకాన్ని, కవిత్వాన్ని, వాక్ సంపదను నేను ప్రసాదిస్తాను. తద్వారా మీ అభ్యుదయానికి నేను బాధ్యత వహిస్తాను అని చెప్పడానికి అన్నట్లుగా అమ్మ త్రాసత్రాణ, భయాన్ని పోగొట్టి రక్షణనిచ్చే అభయహస్తాన్ని చూపిస్తోంది. వరాలిస్తానని వరదహస్తాన్ని చూపిస్తోంది. మిగతా 2 చేతుల్లో అక్షమాల, పుస్తకం ఉన్నాయన్నారు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేమిటి అమ్మవారి రూపాన్ని ఇలా చెప్తున్నారంటే, ఇలాంటి రూపాన్ని భావించుకోమంటున్నారు. అసలు అమ్మవారి చేతుల్లో ఈ 4 చేతులున్నా 4 చేతుల్లో ఎక్కడా అభయముద్ర గాని వరద ముద్ర గాని లేదని 4వ శ్లోకంలో చెప్పారు. అమ్మా, నీకంటే మిగిలిన దేవతలందరూ రకరకాలుగా అభయవరద ముద్రలు ప్రదర్శిస్తుంటే నీవు 4 చేతులు ఉన్నా కూడా అభయం కానీ, వరాలిస్తానని కానీ, అభయం ఇస్తానని కానీ అభినయం చేయడం లేదమ్మా. ఎందుకంటే నీ పాదాలే అవి ఇవ్వడానికి సమర్థమైనవి కాబట్టి. భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి శరణావేవ నిపుణవు. నీ పాదాలే అందుకు సమర్థమై ఉండగా ప్రత్యేకించి చేతులతో అభయాన్నో వరాన్నో ముద్ర రూపంలో అభినయించవలసిన అవసరం నీకు లేదు. అంటే మిగిలిన వాళ్ళు అభినయిస్తున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇవ్వరా? అంటే అమ్మవారు వాళ్ళ ద్వారా ఇస్తుంది. వాళ్ళు ఇస్తున్నట్టుగా చేస్తున్నారు కాబట్టి అభినయం. నాది కానిది నేను చేస్తే అది అభినయం. నేను మామూలు వ్యక్తిని, ఓ రావణాసురుడు వేషం వేశాను, నేను రావణాసురుడిని కాను, అది అభినయం. నేను రాముణ్ణి కాదు, రాముడి వేషం వేశాను, అది అభినయం. తనది కానిది ఏది చూపించినా అభినయం. ఈ వరాలిచ్చే దేవతలు కానీ, అభయమిచ్చే దేవతలు కానీ వాళ్ళెక్కడిస్తున్నారు? అమ్మ ఇచ్చిన శక్తితోనే ఇస్తున్నారు. అమ్మ సకల దేవతలకు మూలశక్తి స్వరూపిణి. అందుకని అభినయం అనే పదం వాడారు అక్కడ ఆదిశంకరులు 4వ శ్లోకం. అందువల్ల 4 చేతుల్లో ఏ చేతిలోనూ వరద ముద్ర కానీ, అభయముద్ర కానీ అమ్మకు లేదు. కానీ ఈ సారస్వత ప్రయోగంలో, సారస్వత సంబంధమైన వైభవాన్ని సంపాదించుకోవాలని కోరుకున్న సాధకుడు అమ్మను ఆరాధించే విధానంలో ఈ విధంగా అమ్మను ధ్యానించాలి, భావించాలి. మనస్సులో అమ్మ రూపాన్ని నిలుపుకోవాలి. ధ్యానం అంటే జై చింతాయాం, మనస్సులో ఇలా చింతన చేయాలి, భావన చేయాలి. ఇంకో మాట కూడా చెప్పారు ధ్యానాన్ని గురించి, ధి ఆనం ధ్యానం. ధి అంటే బుద్ధిలో ఆ రూపాన్ని నిలుపుకోవడం. మనం ఏ అష్టోత్తర శతనామ అర్చన చేసినా, సహస్రనామ అర్చన చేసినా ముందుగా ధ్యాన శ్లోకం చదువుకుంటాం. అది మొక్కుబడిగా చదివే శ్లోకం కాదు. ఏ దైవాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆ దైవం యొక్క రూపాన్ని ముందుగా హృదయంలో నిలుపుకోవడం. పూజా మందిరంలో ప్రతిమ నిలుపుకుంటే చాలదు, దాంతో ప్రారంభమై హృదయంలో ఆ రూపాన్ని నిలుపుకోవాలి. నిలుపుకుంటేనే అర్చన సార్థకం, లేకపోతే కాలక్షేపంగా మిగిలిపోతుంది. దైవ ఆరాధన అనేది టైం టేబుల్ కాకూడదు, జీవన సార్థకతకు దారి చూపేది కావాలి. అలా కావాలి అంటే ఆ రూపాన్ని హృదయంలో నిలుపుకోవాలి. అందుకని ధ్యానమూర్తిగా అమ్మను ఎలా చూడాలి అంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాస త్రాణ వర త్రాసత్రాణ స్ఫటిక ఘుటిక పుస్తకకరాం సకృన్నత్వా. ఇలా 4 చేతులలో 4 వరద ముద్ర, అభయముద్ర, అక్షమాల, పుస్తకాన్ని ధరించి శరత్కాలం నాటి వెన్నెలతో సమానమైన తెల్లని చల్లని కాంతి సంపదను వెదజల్లుతూ ఒక జటాజూటాన్ని ధరించి, ఆ పైన కిరీటాన్ని ధరించి, ఆ కిరీటంలో జటాజూటంలో అందమైన నెలవంకను తురుముకున్న రూపం అంటే సరస్వతి స్వరూపం.
సరస్వతి స్వరూపంగా అమ్మను దర్శించి భావన చేస్తే అతడికి సతాం అలాంటి సత్పురుషులైన వారికి సన్నిధతే ఎందుకు రాకుండా ఉంటుంది, వస్తుంది అనటం లేదు ఆయన, ఎందుకు రాకుండా ఉంటుంది అంటున్నారు. ఏమి రాకుండా ఉంటుందట, ఏమి రాకుండా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు అని చూసుకుంటే, మధు క్షీర ద్రాక్ష మధురి మధురిణ ఫణితయ, మధురమైన భాషా ఫణితి, భాష తీరు, వాక్ సంపద, వాక్య విన్యాసం, మాటల సౌరు అతడికి లభిస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే మధు క్షీర ద్రాక్ష, ఊరికే తీయగా ఉంటుందని చెప్పి ఊరుకోలేదు. ఆ తీయదనానికి 3 సంగతులు చెప్పారు. 1 మధు తేనె, 2 క్షీరం పాలు, 3 ద్రాక్ష. తేనె వలె, పాల వలె, ద్రాక్ష వలె తీయగా ఉంటుంది. చక్కని జటాజూటాన్ని ధరించి అందులో నెలవంకను తురుముకున్న అమ్మవారి రూపాన్ని సరస్వతి స్వరూపంగా దర్శిస్తే, అజ్ఞానమే అన్ని భయాలకు మూలం కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాననే అభయాన్ని చూపిస్తూ, సమస్తమైన విద్యలను, శాస్త్రాలను, కవిత్వాన్ని, భాషా పటిమను వరంగా ఇస్తానని వరదముద్ర చూపిస్తూ, మీ కోరుకునే అక్షరాలన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఏది కావాలంటే అది మీకు ప్రసాదిస్తానని అక్షమాల చేతిలో ధరిస్తూ, సమస్త విజ్ఞానానికి ప్రతీకాత్మకంగా ఉన్న పుస్తకాన్ని చేత ధరించి అమ్మ ఇలా కనపడే రూపాన్ని హృదయంలో ధ్యానం చేస్తే, భావన చేసి ధ్యానం చేస్తే తప్పకుండా చక్కని వాక్ సంపద అలవడుతుంది. వర త్రాసత్రాణ స్ఫటిక గుటిక పుస్తకకరం, ఇలాంటి అమ్మను ఎన్ని మార్లు ధ్యానం చేయాలి? మనం ఏదైనా ధ్యానం కానీ, జపం కానీ, పారాయణం కానీ చెప్పగానే ఎన్నిసార్లు చేయాలండి, రోజుకి ఎన్నిసార్లు చేయాలి, పొద్దున చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంకాలం చేయాలని అడుగుతాం. కానీ ఆదిశంకరులు ఓ చక్కని మాట చెప్పారు. సకృన్నత్వ, ఎప్పుడైనా ఒకసారి నమస్కరిస్తే చాలట అమ్మకి. అదేమిటండి, జీవితం అంతా చేస్తేనే సత్ఫలితం రావటం లేదే, ఎప్పుడో ఒకసారి చేస్తే వస్తుందా అంటే, ఒక్కసారి చేస్తే చాలు నిండు మనస్సుతో. మొక్కుబడిగా 1,00,000 సార్లు చేసిన శ్రమ మిగులుతుంది కానీ ఫలితం రాదు. హృదయం అక్కడ పెట్టి నోరారా, మనసారా, గుండె నిండుగా ఒక విధమైన వేదనతో, అమ్మ కావాలనే పరితాపంతో ఒక్కమారు అమ్మ అని ఒక్క నామం ఉచ్చరిస్తే చాలు, ఒక్కమారు అమ్మను తలుచుకుంటే చాలు. సకృన్నత్వ, భజగోవింద స్తోత్రంలో ఆదిశంకరులే అంటారు, సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. సకృదపి ఏన మురారి సమర్చ, ఎప్పుడైనా ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటే చాలట, అర్చిస్తే చాలట. యమధర్మరాజు దగ్గరున్న చిట్టాలో నుంచి ఇతడి పేరు తొలగించేస్తాడంటే, నరక బాధలు లేకుండా అనుగ్రహిస్తాడు పరమాత్మ, ఒక్కసారి తలుచుకుంటే చాలు. కుచేలుడి భార్య అంటుంది కుచేలుడితో భాగవతంలో, కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు. కలలో కూడా ఒక్కసారి కూడా భగవంతుని తలుచుకొని వాడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిత్సున్. వాడికి ఏమిస్తాడంటే తనను తానే సమర్పించుకుంటాడు కావాలంటే పరమాత్మ. ఇది పరమాత్మ లక్షణం. ఒక్క అడుగు నువ్వు వేయి, నీకోసం 10 అడుగులు నేను వేస్తానంటాడు. మనం బద్ధకస్తులం కాబట్టి, ఏమయ్యా 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా, ఆ ఒక్కడుగు కూడా నువ్వే వేయొద్దు అనే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దైవానుగ్రహానికి దూరం అయిపోతున్నాం. కానీ మన నుంచి ఏమాత్రం సమర్పణ భావం వ్యక్తమైన చాలు, పరమాత్మ సిద్ధం మనను అనుగ్రహించడానికి. అందుకని ఒక్కమారు హృదయపూర్వకంగా అమ్మయందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, భక్తి కలిగి అమ్మను ఆరాధిస్తే తప్పక ఈ ఫలితం వస్తుందని నిండైన నమ్మకంతో సకృన్నత్వా సకృన్నత్వా కథమివ న సతాం న సన్నిధతే, ఎందుకు చేకూరదు? మధు క్షీర ద్రాక్ష మధురిమలతో కూడిన అద్భుతమైన వాక్సంపద అతడికి ఎందుకు రాకుండా ఉంటుంది? తప్పకుండా వస్తుంది అన్నారు. మొక్కుబడిగా 1,00,000 సార్లు వల్లెవేసే కంటే మక్కువ పడి ఒక్కమారు మనసారా తలుచుకుంటే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసారం చేస్తుంది. ఎందుకు 1,00,000 సార్లు చేయమన్నారు, 1,00,000 సార్లు చేయమన్నారంటే, ఇన్ని సార్లు చేస్తే అందులో ఒక్కసారైనా మనస్సు నిలబడుతుందేమో అని. ఒక్కసారి చేస్తే ఆ ఒక్కసారి నిలబడుతుందో లేదో, ఎందుకైనా మంచిది కొంచెం ఎక్కువ సార్లు చేస్తే ఒకసారైనా నిలబడుతుందేమో అనే ఉద్దేశంతో చెప్పారు. అలా చెయ్యగా 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 యాంత్రిక జీవనంలో నుంచి ఒక్కమారన్నా హృదయం స్పందించి ఆ నోటితో పలికే అమ్మ అనే నామం మనసారా పలుకుతాడేమో.
మనసారా పలికినప్పుడు కలిగే ఫలితం రావడం కోసం నోరారా ఎక్కువ సార్లు పలకమన్నారు. అంతే తప్ప సంఖ్యా నియమంతో అమ్మవారికి పని లేదు. నువ్వు ఎన్ని పర్యాయాలు చేశావన్నది కాదు, ఏ మనస్సుతో చేశావన్నదే అమ్మకు ముఖ్యం. ఒక ఆధ్యాత్మిక గురువుగారి దగ్గరికి ఓ శిష్యుడు వెళ్ళి, గురువుగారి ఉపదేశాలన్నీ బాగా విని బాగా అర్థం చేసుకున్నానని గురువు గారికి తెలియజేయాలని, గురువు గారు మీరు చెప్పిన విషయాలన్నీ నాకు బాగా అర్థమయ్యాయి, ఒక మాట అనిపిస్తుంది నాకు, శ్రీరామ అని 3 సార్లు అంటే చాలు జన్మ తరిస్తుంది కదా, అంతేనా గురువు గారు అన్నాడు. శభాష్, బాగా అర్థం చేసుకున్నారని గురువు గారు ప్రశంసిస్తారని ఆశించాడు శిష్యుడు. గురువు గారు కొంచెం తీవ్రంగా తీక్షణంగా చూశారు. వీడికి అర్థం కాలేదు ఏమిటి అని. గురువు గారు అన్నారు, 3 సార్లు ఎందుకురా, మనస్ఫూర్తిగా ఒక్కసారి అంటే చాలదా అన్నారు గురువు గారు. మనస్సులో భక్తి ప్రధానం, కానీ సంఖ్యా నియమంతో భగవంతుడికి పని. భక్తితో ఒక్కమారు స్మరించినా చాలు. అందుకని సకృన్నత్వానత్వా కథమివ సతాం న సన్నిదధతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురిణ ఫణితయః. ఇందులో మధు క్షీర ద్రాక్ష అతడికి లభించే వాక్ సంపద, అతడికి లభించే భాషా సంపద, అతడికి లభించే కవిత్వం, అతడు మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుంది అనడానికి 3 సంగతులు చెప్పారు. తేనె ఎలా ఉంటుంది, పాలవలే ఉంటుంది, ద్రాక్ష వలే ఉంటుంది. 3 ఎందుకండి, ఏదో ఒకటి చాలు కదా. పైగా తీయగా ఉన్నవి 3 లోకంలో ఎన్ని లేవు. లడ్డూలా ఉంటుంది, జిలేబీలా ఉంటుంది, హల్వాలా ఉంటుందని చెప్పొచ్చు కదా, కానీ అలా చెప్పలేదు. ఎందుకని అంటే వీటిలో తీయదనంతో పాటు మరొక విశేషం కూడా ఉంది. మధు, తేనెకున్న లక్షణం తీయదనంతో పాటు చిక్కదనం. ఎవరైనా మాట్లాడితే, కవితా రచన చేస్తే అందులో వ్యర్థమైన పదాలు ఉండకూడదు, అవసరమైన పదాలు మాత్రమే ఉండాలి. చిక్కని కవిత్వం కావాలి. చక్కని కవిత్వం అయి ఉండాలి, చిక్కని కవిత్వం కూడా అయి ఉండాలి. అందువల్ల చిక్కదనం ఉండాలి మాటల్లో కానీ కవిత్వంలో కానీ. క్షీర, పాలు. పాలు మధురంగా ఉండడం మాత్రమే కాదు, తెల్లగా సత్వగుణానికి స్వచ్ఛతకు సంకేతంగా ఉంటాయి. నువ్వు ప్రసారం చేసే మాటలలో భావాలు స్వచ్ఛత కలిగి ఉండాలి. నీ హృదయంలో స్వచ్ఛత నీ మాటల్లో ప్రతిబింబించి ఎదుటివారి హృదయంలో కూడా అదే స్వచ్ఛతను, అదే సాత్విక భావాన్ని కలిగించగలిగేవిగా ఉండాలి అన్నది ఉద్దేశం. కాబట్టి క్షీర. మూడోది ద్రాక్ష. నాలుక మీద వేసుకోగానే హాయిగా ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది ద్రాక్ష మాధుర్యంతో పాటు. అది ఎంత స్వచ్ఛ భావాలైనా, అది ఎంత సాత్విక సంపన్నమైన భావ సంపద అయినా, అది ఎంత చిక్కని భావ సంపద అయినా, ఎంత తీయని భావ సంపద అయినా మనకు అర్థం కాలేదనుకోండి, ఉపయోగం ఏముంది. అందుకని ద్రాక్ష 3 సంగతులు చెప్పారు. పలికే మాట చిక్కగా ఉండాలి, వ్యర్థ పదాలు లేకుండా, స్వచ్ఛమైన భావాలతో కూడి ఉండాలి. నీవు ఏమి చెప్పదలుచుకున్నావో ఎదుటి వారికి తేలికగా తెలిసేటట్లు ఉండాలి. ఆయన చాలా గొప్ప పండితుడండి, మహానుభావుడు, కానీ మనకేమీ అర్థం కాలేదు అనుకుంటే ప్రయోజనం ఏముంది కనుక. పాండిత్య ప్రకర్ష కాదు కావలసింది, నీ అంతరంగంలోని అనుభవాన్ని అక్షర రూపంలో ఆవిష్కరించి ఎదుటివారి అంతరంగానికి అందించగలిగే ప్రయత్నం చేయాలి. భగవంతుడి సేవలో భాగంగా అది పనిచేస్తుంది. అందుకని కవితా రచన ఎలా ఉండాలి అంటే, మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయః. అంటే అమ్మను స్వచ్ఛమైన శరత్కాలం నాటి తెల్లని చల్లని వెన్నెల రూపంగా జటాజూటాన్ని ధరించి, ఆ పైన ఒక కిరీటాన్ని ధరించి, అందులో నెలవంకను తురుముకుని, అభయ వరద ముద్రలు కలిగిన హస్తాలతో, అక్షమాలికతో, పుస్తకంతో సరస్వతి స్వరూపంగా ఉన్న అమ్మను కనుక ధ్యానిస్తే, తేనెవలే, పాలవలే, ద్రాక్షవలే చిక్కగా ఉండే చక్కని కవిత్వం అతనికి రాకుండా ఎలా ఉంటుంది, చక్కని మాట తీరు అతనికి అలవడకుండా ఎలా ఉంటుంది అంటున్నారు ఆదిశంకరుడు. ఇది సారస్వత వైభవాన్ని సంపాదించుకోవడానికి అమ్మను ఆరాధించే విధానం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక అంశం ఏమిటి అంటే, ఆదిశంకరులకు ఈ మానవ జాతి మీద, మనలాంటి వాళ్ళ మీద అపారమైన ప్రేమ. మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా ఈ అవధూతలు, తపస్సులు ఇలాంటి వాళ్ళు లోకాన్ని పట్టించుకోరండి, వాళ్ళు ఏదో వాళ్ళ గొడవ వాళ్ళది, ముక్కు మూసుకుని మూల కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు లోకంతో సంబంధం లేకుండా. నిజానికి లోకాన్ని వాళ్ళు పట్టించుకున్నంతగా ఎవరూ పట్టించుకోలేదు. మనని మనం పట్టించుకున్నంతటి కంటే కూడా వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు. మన బలహీనతలు, మన ఇబ్బందులు, మన సాధక బాధకాలు, మన ఆలోచనలు అన్నీ వాళ్ళకి తెలుసు. మంత్రోచ్చారణ చేస్తే విశేష ఫలితం ఉంటుందని ఆశించే మానవులకి మంత్రంలోని బీజాక్షరాలను పలికే అవకాశం అందరికీ ఉండదు. ఆశ ఉంటుంది కానీ అర్హత అందరికీ ఉండదు, అవకాశం అందరికీ ఉండదు. దానికి చాలా నియమాలు ఉంటాయి.
నామానికంటే మంత్రానికి నియమాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మంత్రం మీద ఆశ ఉంటుంది కానీ అవకాశం ఉండదు. కాబట్టి అయ్యో మాకు అవకాశం లేకపోయింది అని ఎవ్వరూ నిరాశ నిస్పృహ చెందవలసిన అవసరం లేకుండా ఈ శ్లోక పారాయణం చేసుకున్నంత మాత్రాన ఒక బీజాక్షరాన్ని ఉచ్చరించే అవకాశాన్ని అనుగ్రహించారు ఆదిశంకర్. మొట్టమొదటి పాదం చూస్తే శరజ్యోత్స్నా శుద్ధం, మొదటి అక్షరం శకారం, తరువాతి అక్షరం రకారం. సంస్కృత భాషలో రేఫ అంటారు. శశియుత జటాజూటమకుటం, జటాజూటం ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలా జుట్టు ముడివేసి పైనుంచి అలా కిందికి ఉంటుంది అన్నమాట. సరిగ్గా దేవనాగర లిపిలో, సంస్కృత లిపి, భాష లిపి, హిందీ భాషకు కూడా అదే లిపి, ఈ ఎలా ఉంటుందంటే సరిగ్గా జటాజూటం ముడిలాగా ఉంటుంది. కాబట్టి జటాజూటం అన్న పేరుతో ఈకారాన్ని స్ఫురింపజేస్తున్నారు ఆదిశంకరులు. శకారము, రకారము, ఈకారము. శశియుత జటాజూటమకుటం. మంత్రశాస్త్రంలో ఎప్పుడైనా చంద్రుడు అనే మాట వచ్చింది అంటే అర్థం అక్కడ సున్నా ఉంది అని. శకార, రకార, ఈకారాల తర్వాత ఒక సున్నా అంటే శ్రీం అనే లక్ష్మీ బీజాన్ని ఈ శ్లోకంలో, ఆ మంత్రశాస్త్ర సంబంధమైన శ్రీం అనే లక్ష్మీ బీజాన్ని ఈ శ్లోకంలోని మొదటి పాదంలో చాలా చతురంగా చమత్కారంగా నిబంధించి మనకు అనుగ్రహిస్తున్నారు ఆదిశంకరుడు. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటమకుటాం పరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. ఆ తర్వాత 16వ శ్లోకంలో కూడా సారస్వత ప్రయోగమే చెప్పారు. ఇక్కడ అమ్మవారిని ధ్యానించవలసిన రూపం మరో విధంగా ఉంటుంది. కావ్య రచన ప్రయోజనం నెరవేరడానికి, గంభీరమైన వాగ్వైభవం రావడానికి ఇలా కూడా అమ్మను ఆరాధించవచ్చు. అలా ఆరాధిస్తే ఎలా ఆరాధించాలి, ధ్యాన స్వరూపం ఏమిటి, కలిగే ఫలితం ఏమిటి, అది కూడా చెప్పారు ఈ శ్లోకంలో కూడా. కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. కవీంద్రాణం చేతః కమలవన, కవీంద్రుల మనస్సు అనే కమలవనానికి, పద్మాలన్నీ ఉన్న వనం అది. కవీంద్రుల మనస్సులు అలాంటివి. కవీంద్రుల మనస్సు పద్మవనం లాంటిది. పద్మం వికసించాలంటే సూర్యోదయం కావాలి. అందుకని బాలాతపరుచిం, ఉదయ సూర్యుడి కాంతి వంటి రూపం కలిగిన అమ్మవారు. ఉదయ సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఉదేతి సవితా రక్తః రక్తశ్చ అస్తమేతి చ. నీతి శాస్త్రం చెప్పింది సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, మళ్ళీ అస్తమించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, మధ్యాహ్న సమయం అంతా తెల్లగా ఉంటాడు. సూర్యుడిని తేరిపార చూడలేదు. ఉదయించే సూర్యుడి కాంతి చాలా ఆహ్లాదకరంగా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ప్రారంభంలో అమ్మవారి రూపం ఏ రంగులో ఉంటుందో చెప్తూ ఉద్యద్భాను సహస్రాభా, 1000 ఉదయ సూర్యుల కాంతితో ఉంటుంది అని చెప్పారు. భగవద్గీతలో విశ్వరూపాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించినప్పుడు కూడా సరిగ్గా వ్యాసుల వారు ఈ పదమే ప్రయోగించారు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుద్ధిత. ఒక్క మారుగా 1000 మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఎంతటి ఎర్రని కాంతి వస్తుందో, ఆహ్లాదకరమైన కాంతి, ఆసక్తికరమైన కాంతి, అందులో వెలుగు ఉంటుంది, వేడి ఉంటుంది, కానీ ఇబ్బంది ఉండదు. అలాంటి కాంతి విశ్వరూపంలో కనపడింది అన్నారు. ఆ రంగుని, ఆ కాంతిని బాలాతపరుచిం, ఆతప్పుడు అంటే సూర్యుడు, బాల ఆతప్పుడు అంటే అప్పుడే ఉదయించిన సూర్యుడు అనమాట. సూర్యోదయం అప్పుడే అయితే ఆ సూర్యబింబం నుంచి ఎర్రని కాంతి ఎలా వెలువడుతుందో అలాంటి కాంతి. ఎందుకు సూర్యోదయం అయినప్పుడు ఉండే ఎర్రని కాంతి అన్నారు అంటే, కవుల మనస్సులు పద్మవనాలు లాంటివి కాబట్టి ఆ మనస్సు వికాసాన్ని పొందాలి. అందులో కవిత్వం అనే మకరందం ప్రవహించాలి. పద్మం విచ్చుకుంటే అందులో నుంచి మకరందం వస్తుంది, పరిమళం వస్తుంది. విచ్చుకోవాలంటే ఏం కావాలి? సూర్యకిరణ స్పర్శ కావాలి. ఉదయ సూర్యకిరణ స్పర్శ తగలకానే
సూర్యుడు ఉదయించగానే ఆ కిరణం తగిలిన వెంటనే పద్మముల వికాసాన్ని పొందినట్లుగా ఆ ఎర్రని అమ్మవారి దివ్య రూపాన్ని ఒక్కసారి మనసా భావన చేస్తే అమ్మ హృదయంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ భక్తుడైన కవికి ఆ హృదయ పద్మం వికాసాన్ని పొందుతుంది. అందులో నుంచి మకరందం లాంటి కవిత్వం వస్తుంది. పరిమళ భరితమైన సంస్కారపూరితమైన మంచి భావాలు ఆ కవిత్వంలో ఉంటాయి. అందుకని కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంత కతిచిదరుణామేవ భవతీం. ఇలా ఆరాధించే సాధకుడికి ఏం ఫలితం కలుగుతుందండి అంటే తర్వాత 2 పాదాల్లో చెప్తున్నారు. విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. సతాం రంజనమమీ. సతాం సత్పురుషులైన వారికి అంటే సహృదయులైన వారికి. బాగా కవిత్వం చెప్పే వ్యక్తి ఉన్నా, బాగా సంభాషణ చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఒక పండితుడున్నా అర్థం చేసుకునే హృదయం కలిగిన వారు ఉండదు. అన్నీ అందరికీ అర్థం కావు, అన్నీ అందరికీ ఆసక్తిగాను ఉండవు. ఈ ఆసక్తితో అర్థం చేసుకునే తత్వానికి సహృదయత అని పేరు. అలంకార శాస్త్రంలో సహృదయుడైన వాడికే కవిత్వం. మామూలుగా ఓ కవితా సభ జరుగుతోంది, ఓ కవిగారు కవిత్వం చెప్తున్నారు. అందులో కుర్చీలు ఉంటాయి, బల్లలు ఉంటాయి, గోడలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, వాటికి ఏమీ అర్థం కాదు. సహృదయత లేని శ్రోత కూడా అలాంటి వాడే. కాష్ఠ కుడ్యాస్మ సన్నిభః సవాసనానాం సభ్యానాం రసస్య ఆస్వాదనం భవేత్ నిర్వాసనాస్తు రంగాంతః కాష్ఠ కుడ్యాస్మ సన్నిభః అన్నారు అలంకారికి. ఆ హృదయంలో ఆ కవిత్వ సంబంధమైన, మాధుర్య సంబంధమైన, భక్తి సంబంధమైన, నైతికమైన, జాతీయ భక్తి కలిగిన, దేశభక్తి కలిగిన ఆ భావాలు గనక లేకపోతే, ఆ కవిత్వాన్ని ఆస్వాదించే ఉద్దేశం లేకపోతే, ఇది ఎంత మంచి కవిత్వం అయినా, ఎంత విశేషమైన సందేశం దాంట్లో ఉన్నా అతనికి మాత్రం ఏం పట్టదు. అందుకని ఎవరికయ్యా కవిత్వం ఆనందాన్ని కలిగించేది అంటే సతాం సత్పురుషులైన వారికి, సహృదయులైన వారికి. ఏషాం కావ్యానుశీలనవశాద్ విశదీభూతే మనోముకురే వర్ణనీయ తన్మయీ భవన యోగ్యత తే హృదయ సంవాద భాజాః సహృదయాః అని ఆలంకారికులు సహృదయుడికి నిర్వచనం చెప్పారు. మనస్సు అద్దంలా ఉండి ఏది చెబుతున్నారో అది తన అద్దంలాంటి నిర్మలమైన మనస్సులో ప్రతిబింబించేందుకు కావలసిన లక్షణం కలిగిన హృదయం ఎవడికి ఉంటుందో వాడు సహృదయుడు అని విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్ష కావ్యంలో ఓ తమాషా అయిన మాట చెప్పారు. ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తారయ్యా పెద్దవాళ్ళు. ఒకడే కార్యము సేయు దివ్యమతి తానేదో మాట వాకృత్సు తాను ఒకడా చేసిన చెప్పినట్టి ఘనుడు ఏ ఊహం ప్రవర్తిల్లే దానికి నిష్కృష్టముగాగా చూడవలె గాని నీ యథేచ్ఛానువాదక సిద్ధాంతములు అందు జొన్పిన యథార్థంబు అందు కనిపించునే. నీకు తోచినట్టుగా దాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేసేసుకుంటే ఎలా కుదురుతుందయ్యా? కవి ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశంతో నువ్వు స్వీకరించాలి కదా అన్నారు విశ్వనాథ వారు. ఇది ఆ సన్నివేశానికి సరిపోయే మాట మాత్రమే కాదు, మొత్తం సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్న వారందరికీ సంబంధించిన విశేషం. సాహిత్యం ఎవరికి అంటే సహృదయులైన వారికి. ఆకలి ఉన్న వారికి అన్నం పెడితే ఎలా ప్రయోజనమో, సహృదయుడైన వాడికి కవిత్వం చెప్తే అలా ప్రయోజనం. అందుకే అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని కాళిదాస్ అంతటి వాడు ఆవేదన పడ్డాడు అని చెప్పారు చరిత్రలో మనకి. జిల్లెళ్ళమూడిలో ఓ చమత్కారమైన సన్నివేశం జరిగింది ఒకసారి. అమ్మ సన్నిధిలో పండితులు కూర్చున్నారు. అమ్మ, నాన్న కవిత్వం అంటే ఏమిటిరా అంది. అబ్బో, కవిత్వం అంటే బోల్డ్ నిర్వచనాలు, ఎన్ని గ్రంథాలు చదివేశాం మేము ఇప్పటికే అని వరుసగా నిర్వచనాలని చెప్పడం మొదలుపెట్టాం మేము పండితులు అంతా. అమ్మ, నాకు అర్థమయ్యేట్టు చెప్పండి రా అది చమత్కారం అంటే మామూలు వాడికి అర్థమయ్యేట్టు చెప్పండి. అమ్మకి అర్థం కాకపోవడం ఏమిటి? సమస్త కవిత్వాల అర్థమే ఆమె స్వరూపం. మౌనమే దిక్కు పండితులకి. అమ్మ నవ్వుతూ అంది, నాన్న, చూసిన వాడు చూడని వాడికి చూసినట్లుగా అనిపించేట్టుగా చెప్పగలిగితే అది మంచి కవిత్వం కదా. సరిగ్గా ఈ మాట సహృదయ శబ్దానికి నిర్వచనం. చూసిన వాడికి చూసినట్టుగా చెప్పగలగడం కవి ప్రతిభ, దాన్ని అర్థం చేసుకుని హృదయంలో చూడగలగడం సహృదయుడు లక్షణం. సహృదయుడు అయితేనే కుదురుతుంది. అందుకని తానై చూచిన ఏది కల్గున హృదంత ప్రీతి తత్ప్రీతినట్లై
నీకున్ ఘటింపజేయుటకునై యత్నించు వాక్స్థానంబు. విశ్వనాథ వారు బంగారు లేడిని వర్ణించి 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 చివరగా ఓ మాట అన్నారు. తానై చూచిన ఏది గల్గున హృదంత ప్రీతి తత్ప్రీతినట్లై నీకున్ ఘటింపజేయుటకునై యత్నించు వాక్స్థానంబు. ఆవచింపగాబడినది ఆధారంబుగా నీవు చిత్తానందూచిన మాయలేడిదగు సౌందర్యంబు సువ్యక్తమౌ. తాను ఏది చూస్తే అదే ఆనందం కలిగిందో అదే ఆనందం ఎదుటివారికి కలిగించడానికి తన వాక్కును ప్రయోగిస్తాడు కవి. నువ్వు ఆ వాక్కు ఆధారంగా మనస్సులో చూస్తే నీకు ఆ లేడి కనపడుతుందయ్యా. విశ్వనాథ వారు బంగారు లేడిని వర్ణిస్తుంటే ఓ చోట పెదకళ్ళేపల్లిలో ఉపన్యాసం చెబుతుంటే సమయం అయిపోయింది, ఇవాళకి ఇంకా చాలు అని ఆపేశారు మధ్యలో. అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. గొంగడి చంకన పెట్టుకుని లాంతా చేత్తో పట్టుకుని కర్ర పట్టుకుని ఓ ముసలి తాత విశ్వనాథ వారి దగ్గరికి వచ్చి, నోటికాడ కూడు లాగేశావు కదటయ్యా, రేపటిదాకా ఆగాలి కదా అన్నాడు. ఏం నోటికాడ కూడు అంటున్నావు తాత, నీకు అర్థమైందా అన్నారు విశ్వనాథ వారు. అర్థం అవడం ఏంటయ్యా, లేడి కనపడతా ఉంటేను అన్నాడు ఆయన. విశ్వనాథ వారు కొంచెం కొంటెగా గడుసుగా, ఏం లేదు పెద్ద పెద్ద పండితులంతా నేను అర్థం కాకుండా రాస్తూ ఉంటాను అంటారులే, అందుకని అడిగాను, అనుమానం వచ్చి అన్నారు ఆయన. అంటే సహృదయత ఉండాలి అర్థం కావడానికి. పాండిత్యం ముఖ్యం కాదు, సహృదయత ముఖ్యం. అందుకని సతామ్రంజనమీ, సత్పురుషులైన వారికి సహృదయులైన వారికి కవి హృదయాన్ని స్వీకరించే హృదయ ధర్మం కలిగిన వారికి గభీరాభిర్వాగ్భి విదధతి, అలాంటి వారికి ఆనందాన్ని కలిగించే లోతైన భావాలతో కూడిన వాక్ సంపద అలవడుతుంది. ఆ వాక్ సంపద ఎలా ఉంటుందయ్యా అంటే, విరించి ప్రేయస్యాస్ తరుణతర శృంగారలహరి. విరించి ప్రేయసి అంటే బ్రహ్మదేవుడి ప్రియురాలు సరస్వతీదేవి. బ్రహ్మదేవుడు ఎప్పుడు ఏదో వేదాలు, యోగాలు, యజ్ఞాలు, ధ్యానాలు, తపస్సు వీటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి కాస్త కవ్వించి కదిలించి ఆయన మనస్సును కరిగించి చమత్కారంగా 4 మాటలు మాట్లాడితే అప్పుడు సరస్వతీదేవి శృంగార భావ విలాసాలు చూసి భర్త అయిన ఆ బ్రహ్మదేవుడు ఎలా ఆనందిస్తాడో అలాంటి ఆనందం కవిగారి రచనా ప్రతిభ వల్ల సహృదయుడి హృదయంలో కలుగుతుంది. విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి. బ్రహ్మదేవుడికి వేద జడుడు అని పేరు. ఎప్పుడు వేదం ఆ గొడవలో ఉంటాడు పాపం. సరస్వతీదేవి సాహిత్యానికి సంబంధించింది. అందుకే మా గురువు గారు ఎస్వి జోగారావు గారు చమత్కారంగా ఓ మాట అన్నారు. తిక్కన గారి కవిత్వ వైభవాన్ని గురించి చెప్తూ, తిక్కన ఎంత గొప్పవాడు అంటే తిక్కనతోనే మాట్లాడారు ఆయన. తిక్కన గారు మరి ఆనాటి కవులందరూ ఆ సంప్రదాయం ప్రకారం మీసాలు పెంచేవాళ్ళు కాదు. తిక్కన గారు మరి నియోగి బ్రాహ్మణుడు కాబట్టి ఆయన మీసాలు పెంచాడు. ఆ తిక్కన గారి మీస పెంచాడని జోగారావు గారి ఊహ. తిక్కన గారిని ఎవరు చూశారు? పెంచి ఉంటాడని ఊహతో ఈయన చమత్కారంగా ఓ మాట అన్నాడు. నీ మీసం ఉందే అదేమిటో తెలుసా తిక్కన మహాకవి? సరస్వతీదేవి నవ్వు సుమా, శారద చేసిన దరహాసము నీ మీసము అన్నాడు. ఎందుకు నవ్విందిట సరస్వతీదేవి అంటే, శృతులు వినా కవితాకృతులెరుగని చతురాస్యునిగని, శృతులు వినా కవితాకృతులెరుగని చతురాస్యునిగని, శారద చేసిన దరహాసము నీ మీసమురా అన్నారు ఆయన. చాలా గమ్మత్తు. అంటే వేద లక్షణం బ్రహ్మదేవుడికి ఉంటుంది, కానీ సాహిత్యం అమ్మవారి స్వరూపం. ఈ వేద ధర్మం అంతా సాహిత్య రూపంగా లోకంలోకి రావాలి. సమస్త మానవాళి సంక్షేమాన్ని పొందడానికి, అభ్యుదయాన్ని పొందడానికి, శాంతియుత సహజీవన సౌభాగ్యం లోకంలో వెళ్ళి విరియాలి అంటే వేద ధర్మమే ఆధారం. కానీ అది వేదంగా ఉంటే అందరికీ అందదు. కవిత్వ రూపంగా రావాలి, అందరినీ ఆకర్షించాలి, అందరి హృదయాలను కదిలించి కరిగించగలగాలి. అందుకని విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భి విదధతి సతాం రంజనమమీ. ఈ మాట అన్నారు. ఈ శ్లోకంలో కూడా కవీంద్రాణం చేత అన్నప్పుడు కకారం ఉంది, అరుణామేవ భవతీం ప్రకారం ఉంది, భవతీం ఈంకారం ఉంది, క్రీం అనే బీజాక్షరం అమ్మవారికి శాక్తేయ సంబంధమైన బీజాక్షరాలలో క్రీంకారం ఒకటి. ఆ క్రీం అనే బీజాక్షరాన్ని ఇందులో నిబంధించారు. అలాగే కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః
కతిచిద్ అరుణామేవ భవతీం అన్నప్పుడు అరుణాం ఏవ భవతీం, ఆ ఏ ఈం మూడున్నాయి. ఆ ఏ ఈం మూడు అక్షరాలు కలిపితే ఐం అవుతుంది. ఐం అనేది పంచ ప్రణవాల్లో ఒకటి, దాన్ని వాగ్భవ బీజం అంటారు. ఐం అనే వాగ్భవ బీజాన్ని, క్రీం అనే శాక్తేయ సంబంధమైన మంత్ర బీజాన్ని ఈ శ్లోకంలో నిబంధించి కేవలము ఈ శ్లోక పారాయణ చేసినంత మాత్రాననే ఆ బీజాక్షరాలను పలికిన సత్ఫలితం సామాన్య మానవులకు లభించాలన్న అభిప్రాయంతో ఆదిశంకరులు ఈ 16వ శ్లోకంలో ఆ బీజాక్షరాలను నిబంధించి అమ్మను అప్పుడే ఉదయించిన సూర్యకిరణ కాంతి కలిగి కవుల హృదయ పద్మాలను వికసింపచేసే రూపంతో ఉన్న తల్లిగా ఎవరు ధ్యానం చేసి భావన చేస్తారో వారికి బ్రహ్మదేవుడి మనస్సుకు గిలిగింతలు పెట్టగలిగిన సరస్వతీదేవి శృంగార లహరి ఎంతటిదో అంతటి మధురమైన, గంభీరమైన, లోతైన భావాలు కలిగిన చక్కని వాక్సంపద, సహృదయ హృదయాలను రంజింపచేయగలిగిన వాక్సంపద లభిస్తుంది అని సారస్వత ప్రయోగాన్ని ఈ శ్లోకంలో కూడా మనవి చేశారు ఆదిశంకర్. తరువాత 17వ శ్లోకంలో కూడా సారస్వత ప్రయోగాన్ని చెప్పారు. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిః, సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిః, వసిన్యాద్యాభిః త్వాం సహ జనని సంచింతయతి యః, సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః, వచోభిః వాగ్దేవీ వదన కమలామోద మధురైః, సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిః. వాల్మీకి మహర్షి ఉన్నాడు, అద్భుతమైన కవిత్వం రాశాడు. ఎంత ఆశ్చర్యం అంటే వాల్మీకిని కవి కోకిల అన్నారు. ఆయన ఏమో పుట్టలో నుంచి పుట్టాడు. పుట్టలో నుంచి విష సర్పాలు పుడతాయి కానీ మధురమైన వాక్కులు కలిగిన కోకిల ఎక్కడైనా పుడుతుందా? కానీ వాల్మీకి అనే కవి కోకిల పుట్టింది. వాల్మీకి మహర్షి కవిత్వం ఎంత సరళంగా ఉంటుంది అంటే, సంస్కృతం వస్తే వాల్మీకి రామాయణం చదువుకోవడం కాదు, వాల్మీకి రామాయణం చదువుకుంటే సంస్కృత భాష కొంత వస్తుంది. అంత సరళ, సుందరంగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా మహానుభావుడి రచన సాగుతుంది. ఇక కాళిదాసు చెప్పనే అక్కర్లేదు. ఇలా వాల్మీకి, కాళిదాసాదులు సంస్కృత భాషలో రచించిన కవిత్వం వీళ్ళని ఉత్తములైన కవులుగా భావన చేస్తారు సంస్కృత ఆలంకారికులందరూ. అందుకని మహతాం భంగి రుచిభి, మహత్తరమైన శక్తి కలిగిన కవుల రచనా పద్ధతి వలె ఉండే కవిత్వం వస్తుంది అమ్మను ఆరాధించే వారికి. ఈ సాధకుడు ఏమవుతాడు అంటే, ఈ భక్తుడు, అమ్మను ఆరాధించిన భక్తుడు, సకర్త కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభి, మహాత్ములైన వారి రచనా పద్ధతి ఎలా ఉంటుందో అలాంటి రచనా పద్ధతి కలిగిన కావ్యాలకు కర్త అవుతాడు, కావ్య రచన చేయగలుగుతాడు. అతడి మాటలు ఎలా ఉంటాయి? వచోభి వాగ్దేవి వదన కమల అమోద మధురై. అతని మాటలు ఎలా ఉంటాయి అంటే, అమ్మవారు సరస్వతీదేవి తాంబూలం సేవిస్తూ ఉంటే ఆమె తాంబూలంలో ఉపయోగించిన సుగంధ ద్రవ్యాలలో నుంచి వెలువడుతున్న పరిమళం అన్ని దిక్కులా వ్యాపించినట్లుగా ఇతడు పలికే కవిత్వంలోని సందేశ మధురిమ, సందేశ పరిమళం జగద్వ్యాప్తం అవుతుంది. అతడు విశ్వకవి అయిపోతాడు, అమ్మను ఆరాధించేవాడు. అయితే అందుకు ఎలాంటి రూపాన్ని ఆరాధించాలి, దానికి ఒక ధ్యాన మార్గం, ధ్యాన రూపం చెప్పారు. సవిత్రీభి వాచాం శశిమణి శిలాభంగ రుచిభి వసిన్యాద్యాభి త్వాం సహ జనని, సహా జనని అమ్మా, సహా నువ్వు కూడి ఉండాలి. ఎవరితో కూడి ఉంటావు? ఎవరితో కూడి ఉన్న రూపాన్ని ఊహించాలి అంటే వసిన్యాద్యాభి, వసిని ఆదిగా కలిగిన దేవతలు, వసిని, కౌళిని, మోదిని, జయిని, విమల, అరుణ, సర్వేశ్వరి, కామేశ్వరి అనే పేర్లు కలిగిన 8 మంది దేవతలు వాక్కునకు సంబంధించిన దేవత. వసిని మొదటి దేవత కాబట్టి వసిన్యాది, వీళ్ళు వాగ్దేవతలు కాబట్టి వాగ్దేవతలు అంటారు. వీళ్ళు ఎప్పుడు అమ్మవారి చుట్టూ ఉంటారు. మణిద్వీపంలో అమ్మ చుట్టూ ఉండి వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా ఓ కౌళిని, మన అమ్మ సమస్త లోకాలకు తల్లి, సమస్త చరాచర జీవకోటిని అమ్మే కన్నది అని చెప్పాలనుకుని దీన్ని వివరించకుండా చిన్న మాట శ్రీమాత అంటుంది ఆవిడ.
సృష్టించడమే కాదు, మొత్తం పోషించేది, రక్షించేది, ఈ పరిపాలన చేసేదంతా కూడా మన అమ్మే అని జైని అనే వాగ్దేవత ఆమె శ్రీ మహారాజ్ఞి అంటుంది. సృష్టి స్థితి కాదు, లయము కూడా అమ్మవారి చేతుల్లోనే ఉందని మరొక వాగ్దేవత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటుంది. ఇలా అమ్మవారికి సంబంధించిన అనేకమైన కళ్యాణ గుణ వైభవాలను చిన్న చిన్న మాటల్లో ఒకరికొకరు చెప్పుకుంటారు. చెప్పేవారు వాగ్దేవతలు కాబట్టి చిన్న మాటలో చెప్పగలరు, వినేవారు కూడా వాగ్దేవతలు కాబట్టి ఆ చిన్న మాటలో విశేషంగా దాగి ఉన్న భావాన్ని మొత్తాన్ని గ్రహించగలరు. ఇలా ఉన్న వాటిని వాగ్దేవతలు మాట్లాడుకుంటే దాన్ని గుర్తించి హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్తే దాన్ని వ్యాసుల వారు గ్రంథస్థం చేశారు అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది మనకి లలితా సహస్రనామ స్తోత్రాలు. అందుకని అమ్మవారి చుట్టూ ఎప్పుడు ఉండేవారు ఎవరంటే వాగ్దేవతలు. నీకేం కావాలి ఇప్పుడు? ఈ సాధకుడికి వాక్కు కావాలి. అందుకని వాగ్దేవతలైన వసిన్యాది దేవతలతో పరివేష్టింపబడి ఉన్న అమ్మను ఆరాధించాలి. కేవలం వసిన్యాది దేవతలు మాత్రమే కాదు, వసిన్యాద్యాభిస్త్వాం, వసిన్యాది దేవతలతో పాటు ఇంకా ఉన్న దేవతలందరితో కూడి ఉన్న అమ్మ. ఎందుకయ్యా వసిన్యాది దేవతలు అంటే సవిత్రీభిర్వాచాం వాచాం సవిత్రీభి. ఈ వసిన్యాది దేవతలందరూ వాగ్దేవతలు అనుకున్నాం కదా, వాక్కునకు ఆధిపత్యం కలిగిన వాళ్ళు, వాక్ స్వరూపాలు వాళ్ళు. అమ్మవారి అంశే ఆ రూపాల్లో ఉంది. ఎవరు వాళ్ళు అంటే ఇప్పుడు అకారం నుంచి అహా వరకు 16 అచ్చులు ఉన్నాయి మనకి. వసినీ దేవత ఈ 16 అక్షరాలకు నాయకత్వం వహిస్తుంది. అలాగే కచట తప కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం, 5 వర్గాలు, ఒక్కొక్క వర్గంలో 5 అక్షరాలు. ఈ 5 వర్గాలు 5గురు దేవతల అధీనంలో ఉన్నాయి. 5 మొదటి అచ్చులతో 6. ఇవి కాక యారా లావ అంతస్థాలు 4 ఒక దేవత అధీనంలో ఉన్నాయి. ఇవి కాక శేష సాహ లా ఈ 5 అక్షరాలు మరొక దేవత అధీనంలో ఉన్నాయి. 16 4 20. ఇవి కాక 6 5 30, మొత్తం 50 అక్షరాలు 8 మంది వసిన్యాది వాగ్దేవతల అధీనంలో ఉన్నాయి. అమ్మ వాటికి అప్పగించింది ఆ వాక్కులను. అందుకని వసిన్యాది దేవతలతో కూడి ఉన్న అమ్మను ఆరాధిస్తే మనకు ఏ అక్షరాలు కావాలో ఆ దేవతను ప్రచోదనం చేస్తుంది. ఇప్పుడు వీడికి నా అనే అక్షరంతో అవసరం వచ్చిందమ్మా, నువ్వు వెళ్ళి ఆ అక్షరాన్ని వాడికి అనుగ్రహించు అని అమ్మ ఆజ్ఞాపిస్తుంది అనమాట వసిన్యాది దేవతలు. అందుకని వసిన్యాది దేవతలు దగ్గరుంటే ఆజ్ఞాపించడం తేలిక కాబట్టి అక్కడే వాళ్ళందరూ ఉన్న సమయంలో ప్రార్థించు. అందుకని వాళ్ళందరూ అమ్మను చుట్టుముట్టి ఉన్నట్టుగా భావన చేసి అమ్మను ఆరాధించవయ్యా అన్నారు. అందుకని వసిన్యాది వాగ్దేవతలు. ఇవి 50 అక్షరాలు, సంస్కృత భాషలో ఉన్న 50 అక్షరాలు. ఈ అక్షరాలన్నీ అమ్మవారికి నిలయములు. ఆ అక్షరాల్లో ఉన్నది అమ్మే. అందుకే మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక గమ్మత్తైన మాట కనపడుతుంది. 50 పీఠ రూపిణి. 50 అంటే 50. 50 పీఠాల్లో ఉండే రూపం అమ్మది. ఏమిటా 50 పీఠాలు? సంస్కృత భాషలో ఉండే 50 అక్షరాలు అన్నమాట. ఆ 50 అక్షరాలు ఈ 8 మంది వసిన్యాది వాగ్దేవతలకు చెందినవి కాబట్టి వసిన్యాది వాగ్దేవతలతో కలిసి ఉన్న అమ్మ రూపాన్ని ఆరాధించాలి. సవిత్రీభిర్వాచాం. ఇంకా అమ్మ ఎలా ఉండాలి? శశిమణి శిలాభంగ రుచిభి. చంద్రకాంత శిలల వంటి రూపంతో, కాంతితో ప్రకాశిస్తూ ఉండాలి. చంద్రకాంత శిలకున్న లక్షణం ఏమిటి అంటే వెన్నెల కిరణం సోకగానే చంద్రకాంత శిల కరిగిపోతుంది. ఒక చక్కని భావం కలగగానే కరిగిపోయే హృదయం శ్రోతకు కలగాలి. శ్రోతకు పాఠకుడికి అలాంటి కరిగిపోయే హృదయం కలగాలి అంటే అంత చల్లని వెన్నెల కిరణం లాంటి వాక్కును ప్రసారం చేయగలిగిన శక్తి కవికి ఉండాలి. అందుకని శశిమణి శిలాభంగ రుచిభి. నీకు ఏ ప్రయోజనం కావాలి అంటే ఆ రూపాన్ని ధ్యానించాలి. మనకు దేవతల్లో కూడా డిపార్ట్మెంట్లు అందుకే పెట్టారు. సంపద కావాలంటే లక్ష్మీదేవి, విద్య కావాలంటే సరస్వతీదేవి. ఇలా ఎందుకు చెప్పారంటే సరస్వతి వేరు లక్ష్మీ వేరని కాదు. ఒకవేళ నీకు మతం మారాలనిపించినా మన మతంలోనే సరస్వతీదేవి మతం నుంచి లక్ష్మీదేవి మతంలోకి మారచ్చు, లక్ష్మీదేవి మతం నుంచి శివుడి మతంలోకి మారచ్చు. వేరే మతాల్లోకి వెళ్ళక్కల అన్ని మన దగ్గరే ఉన్నాయని చెప్పి. సనాతన హైందవ ధర్మం ఎంత గొప్పదో, భారతీయ వైదిక సంస్కృతి ఎంత గొప్పదో, వేద ధర్మం ఎంత విశిష్టమైనదో, ఎంత విశాలమైనదో, ఎంత అద్భుతమైన భావన సంభరితమైనదో చెప్పడానికి ఇలాంటి మాటలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఒక్కొక్క ప్రయోజనం పొందడానికి ఒక్కొక్క రూపాన్ని ఆరాధించాలి.
భూమి శిస్తు సమస్య ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి పెడతాం, రక్షణ ఇబ్బంది ఉంటే పోలీసు వ్యవస్థని ఆశ్రయిస్తాం మనం, లేదా తగాదాలు ఉంటే న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అంతా ఒకే ప్రభుత్వానికి సంబంధించినది. అలాగే ఒకే దైవము అనేక రూపాల్లో అనేక క్రియాకలాపాలు సాగిస్తూ ఉంటారు. కాబట్టి శశిమణి శిలాభంగ రుచిభి ఇలా ఉన్న అమ్మవారి రూపాన్ని ఆరాధించాలి. అప్పుడు వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురై, అతడి మాటల్లో అమ్మవారు నములుతున్న, సరస్వతీదేవి నములుతున్న తాంబూల పరిమళాలు ఉంటాయి అని. మాటల్లో అర్థం ఉంటుంది కానీ పరిమళం ఉండడం ఏంటండి? భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పారు చమత్కారమైన మాట. మామూలు కవులు రాస్తే శబ్దం ఉంటుంది, అర్థం ఉంటుందో లేదో గ్యారంటీగా చెప్పలేము, కానీ మహాకవి రాస్తే అందులో శబ్దము అర్థముతో పాటు పరిమళం కూడా ఉంటుంది. శబ్దానికి పరిమళం ఉంటుందని చెప్పాడు ఆ మహాకవి దేవులపల్లి వారు. ఆ పరిమళం ఇదిగో అమ్మను ఆరాధించిన వారి కవిత్వంలోకి వస్తుంది అని చెప్పారు. వసిన్యాద్యాభిస్త్వం, వసిని మొదలైన వారితో కలిసి ఉండాలి. వసిన్యాది దేవతల గురించి మనం చెప్పుకున్నాం. వసిని, కౌళిని, యోగిని, మోదిని, విమల, అరుణ, సర్వేశ్వరి, కామేశ్వరి అనే 8 మంది దేవతలు. వీళ్ళు కాక మరి కొంతమంది ఉన్నారు. సత్కార్య నిర్వహణకు కావలసిన శక్తులు, సత్కార్య నిర్వహణకు, సత్కావ్య నిర్వహణకు కూడా శక్తి లభిస్తుంది వారిని ఆశ్రయిస్తే. వారందరూ కూడా వసిన్యాది దేవతలతో పాటు అమ్మవారి చుట్టే ఉంటారు. వాళ్ళు ఒక 12 మంది యోగిని శక్తులు అంటారు వాళ్ళని. అమృతాయోగిని, ఆప్యాయని యోగిని, జ్ఞానయోగిని, దీపికాయోగిని, మేధాయోగిని, మోచికాయోగిని, రేచికాయోగిని, లక్ష్మీయోగిని, విద్యాయోగిని, వ్యాపిని యోగిని, వ్యోమరూప యోగిని, సిద్ధరూపాయోగిని అని 12 పేర్లు చెప్పారు. వీళ్ళు 12 మంది. 8 మంది వసిన్యాది వాగ్దేవతలు, 12 మంది యోగిని శక్తులు, 20 మంది. వీరితో పాటు మరొక 4 దేవతామూర్తులు కూడా అమ్మవారి చుట్టూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళని ఆకర్షిణీ దేవతలు అంటారు. గంధాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, స్పర్శాకర్షిణి. అంటే మానవుడికి 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 5 ఇంద్రియాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 5ంటిని స్వీకరిస్తాయి. అందులో శబ్దం ఒకటి వదిలిపెట్టి మిగిలిన 4ంటిని ఆకర్షించడానికి వీలైన 4, వాటికి ప్రతీకలుగా 4 దేవతలు. అందుకని వారి పేరు గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి. వీటిలో మొదటి దేవత గంధాకర్షిణి కాబట్టి ఆ దేవతను మనకు పరిచయం చేసే శ్రీ సూక్త పూజా విధానం ఒకటి ఉంది మనకు. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం అంట. మన గంధద్వారాం అంటే సువాసన కలిగించే గంధము ద్వారా, అది ద్వారం అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి. ద్వారం తలుపు తీస్తే కదా లోపలికి వెళ్ళేది. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ద్వారం ఏమిటంటే గంధద్వారాం. అందుకని మన పూజా మందిరం సుగంధ ద్రవ్యాలతో, మంచి అగరబత్తులతో, పరిమళ భరితమైన పుష్పాలతో నింపుతున్నాం. కానీ ఇది లోపల జరగవలసిన ప్రక్రియకు బాహ్యంగా జరిగే ఒక సంకేతం. లోపల ఏం జరగాలి అంటే, వాసన అంటే మంచి ఆలోచన, సద్వాసనలు నీలో ఉంటే గంధద్వారాం, నీ ఆలోచనల్లోని మంచి వాసనల ద్వారా అమ్మను ఆరాధించే అవకాశం నీకు కలుగుతుందయ్యా. అమ్మ దర్శన భాగ్యం నీకు లభిస్తుంది. గంధద్వారం అంటే గంధద్వారాం. పోనీ గంధద్వారం అని చెప్పి ఊరుకున్నారా? మామూలుగా గంధం అయితే అందరూ తేగలరు కాబట్టి పక్కనే ఒక మాట చెప్పారు, అందరూ తీసుకురాగలిగే మామూలు సువాసనలు కాదయ్యా, అంతరంగంలో సంస్కార రూపంలో ఉండే వాసనలు కావాలి అని. దురాధర్షాం, అందరికీ దొరికేది కాదు. పురారాతేరంతఃపురమసి తతస్త్వ చరణయో సపర్యా మర్యాద తరళ కరణానాం అసులభ. ఇంద్రియ నిగ్రహం లేని వారికి, చపల చిత్తం కలిగిన వారికి నిన్ను ఆరాధించే అవకాశమే లేదమ్మా అన్నారు ఆదిశంకర్. అందువల్ల మనస్సులో ఉండాలి సద్వాసనలు. మనస్సులో ఉండే సద్వాసనలకు ప్రతీకగా పైన ఏ దర్బార్ అయినా పెట్టుకోవచ్చు, అంబికా దర్బారా, ఇంకో దర్బారా. కానీ అసలైన అంబిక యొక్క దర్బారుకు చేరాలంటే ఉండవలసింది మాత్రం అంతరంగంలోని సద్వాసన తప్ప మరొక్కటి కాదు సుమా. గంధద్వారాం దురాధర్షాం నిత్య పుష్టాం. ఎప్పుడు సంతృప్తి అమ్మవారికి, అసలు అసంతృప్తి అనేది లేదు. ఏ మానవుడు ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడో అతడు అమ్మ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎంత ఉన్నా లేదు మొర్రో అనేవాడికి వాడి సంగతి అమ్మ పట్టించుకోదు. వీడికి ఎంత ఇచ్చినా ఉపయోగం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, వీడి గొడవ మనకెందుకులే అనుకుంటాడు.
కాబట్టి దైవాన్ని మనం కోరవలసింది, జీవితంలో సంపాదించవలసింది తృప్తి, 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 తృప్తే ముక్తి అని చెప్పింది జిల్లెళ్ళమూడి అమ్మ. తృప్తిని మించింది లేదని వామనుడు గంభీరోపన్యాసం చేశాడు. శ్రీ మహావిష్ణువు వామనుడు రూపంలో వచ్చి బలిచక్రవర్తికి తృప్తి లేని కారణంగానే నువ్వు దేవతల రాజ్యం అంతా ఆక్రమించుకున్నావయ్యా అని సందేశ రూపంలో ఇవ్వడానికి నాకు తృప్తి ఉంది, 3 అడుగులు చాలు అన్నాడు. తృప్తి యొక్క మహనీయతను, మహత్వాన్ని ఎందరో పెద్దలు చెప్పారు. అమ్మవారి నామాల్లో నిత్య తృప్త అని ఒక నామం ఉంది. ఎప్పుడూ తృప్తిగా ఉంటుందమ్మ. ఇంకో గమ్మత్తైన విశేషం ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఈ నిత్యతృప్త అనే నామం ఉన్నట్టే అనిత్య తృప్త అని కూడా ఒక నామం. అనిత్య తృప్త అంటే ఎప్పుడూ తృప్తి చెందదు. అంటే నువ్వు చేసే ఏ రకమైన పూజల వల్ల, అభిషేకాల వల్ల, హడావిడి వల్ల, హంగామా వల్ల ఆవిడికి తృప్తి కలగదు. నీ ప్రవర్తన బాగుంటే ఆవిడ తృప్తి పడుతుంది సుమా. పూజలతో దైవాన్ని మోసగించలేవు, స్తోత్రంతో దైవాన్ని మోసగించలేవు, నీ ప్రవర్తనతో దైవాన్ని వశపరుచుకోగలవు, ప్రసన్నురాలని చేసుకోగలవు అని చెప్పడానికి అనిత్య తృప్త. సంస్కృత భాషలో అనితి అంటే శ్వాస. కేవలం శ్వాస పీలుస్తున్నాను కాబట్టి నేను కూడా మనిషినే అనుకుంటే ఉపయోగం లేదు. శ్వాస పీల్చడంతో పాటు నీ ధ్యాస ఎక్కడుంది, నీ ఆలోచన ఎక్కడుంది, నీ జీవన వైఖరి ఎలా ఉంది, అది కూడా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది అని చెప్పడానికి నిత్యతృప్త ఒక నామం, అనిత్య తృప్త ఒక నామం. ఈ నిత్యతృప్త నామం 2 పర్యాయాలు వస్తుంది. ఒక చోట అనిత్య తృప్త అని చదువుకోవాలి. అనిత్య తృప్త అంటే అందువల్ల గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం. కరి అంటే ఏనుగులు, కరీషిణీం అంటే ఎంతో సంపదను ఆకర్షించేది. ఏనుగులు సంపదల్లో పెద్ద స్థాయి. అందుకే ఎవరైనా ఒక మహాకవికి గొప్ప సన్మానం అంటే గజారోహణ సన్మానం చేస్తారు. గజాంతం ఐశ్వర్యం అనే మాట ఉంది. బ్రహ్మోత్సవాల్లో కూడా గజవాహన సేవ ఒకరోజు జరుగుతుంది. అమ్మవారి సేనలో కూడా సింధురవ్ వ్రజసేవిత ఏనుగుల గుంపు ఉంది. ఆ ఏనుగుల గుంపుకు నాయకురాలైన ఆ మంత్రిని ఎవరు అంటే ఆమె సంపత్కరీ, సంపదలను ప్రసాదించేది. గజలక్ష్మి అని చూస్తూ ఉంటాం. 2 వైపులా బంగారు కుంభాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి ఏనుగులు. అదేమిటి, దేనికి సంకేతం అంటే అపారమైన సంపద అమ్మ దగ్గర ఉంది సుమా. సంపద కావాలి, అమ్మను ఆశ్రయించు. విద్య కావాలి, అమ్మను ఆశ్రయించు. అమ్మను ఆశ్రయించి అన్ని సంపాదించుకో, ఏమీ అభ్యంతరం లేదు. అమ్మ విధానానికి దూరమై నువ్వు దేన్ని సంపాదించుకోలేవు, సంపాదించినా మిగుల్చుకోలేవు అని చెప్పడానికి గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ సూక్తంతో చక్కగా మనం శ్రద్ధగా ఈ పూజంతా చేస్తాం. అంతరార్థం జోలికి వెళ్ళం, దాన్ని పట్టించుకోం. అక్కడ మాత్రం శ్రద్ధ పెట్టి అబ్బా ఈ ప్రవర్తన అంతా ఎక్కడ కుదురుతుంది, 3 రోజులు పూజ చేయమన్నారు, అద్భుతంగా చేస్తాం. 40 రోజులు దీక్ష పట్టమన్నారు, పడతాం. 41వ రోజు కోసం ఎదురు చూస్తూ దీనివల్ల ప్రయోజనం లేదని వ్యాసుల వారు చెప్పారు, శంకరుల వారు చెప్పారు, సమస్తమైన వైదిక వాంగ్మయము చెప్తోంది. పూజ ఒక క్షణంతో అయిపోయేది కాదు, జీవితం అంతా జరిగేది. జీవితంలో ఒక భాగం అర్చన కాదు, జీవితమే అర్చన కావాలని సౌందర్య లహరి ఎన్ని పర్యాయాలు, ఎన్ని పద్ధతుల్లో చెప్తోందో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మాతృకాం వసినీయుక్తాం యోగినీభి సమన్వితాం గంధాద్యాకర్షణీయుక్తాం సంస్మరేత్ త్రిపురాంబికాం అని ఒక సంప్రదాయం చెప్తోంది. అందువల్ల 12 మంది యోగిని శక్తులు, 8 మంది వసిన్యాది వాగ్దేవతలు, గంధాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి, రసాకర్షిణి అనే 4 దేవతలు, మొత్తం అందరూ కలిపి 24 మంది అయ్యారు. ఈ 24 మందితో కూడి ఉంటుంది అమ్మవారు. సరిగ్గా చూస్తే శ్రీచక్రంలో మధ్యలో బిందు ఉండి దశారయుగ్మం 2 పదుల అంచులు కలిగిన చక్రాలు 2 ఉంటాయి, 20. మధ్యలో ఒక త్రికోణం ఉంటుంది, బిందు ఉంటుంది, 24 మొత్తం. అందువల్ల ఈ 24 అమ్మకు ఎలా ప్రతీకో జీవుడికి కూడా ప్రతీకే. జీవుల్లో ఏమున్నాయంటే జీవుల్లో కూడా 24 ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. పంచభూతాలు 5 మనలో ప్రవేశించాయి. ఆ పంచభూతాలు 5 మనలో ప్రవేశించినప్పుడు వాటిని స్వీకరించడానికి వాటి నుంచి వెలువడేవి ఒక 5 ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వాటిని పంచ తన్మాత్రలు అంటారు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 4 20. వీటన్నింటినీ గుర్తించేది మనస్సేగా. ఈ మనస్సు 4 దశలుగా పనిచేస్తుంది. ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా అని ఊగిసలాడేప్పుడు దాని పేరు మనస్సు. నిలకడగా నిలిచినప్పుడు దాని పేరు బుద్ధి. ఎదుటివారి కష్టానికి చెలించిపోయి కరిగిపోయేటప్పుడు దాని పేరు చిత్తం.
నేను చేయగలననే ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు దాని పేరు అహంకారం. ఈ ఆత్మవిశ్వాసం హద్దుల్లో ఉండాలి. ఒంట్లో టెంపరేచర్ లాగా. మరీ తగ్గిపోయినా ప్రమాదమే, మరీ ఎక్కువైపోయినా ప్రమాదం. నేనేం చేయగలను గనక అంటే లాభం లేదు. నేను తప్ప ఎవడు చేయగలడండి అనుకుంటే కూడా దెబ్బతింటాడు. పరమాత్మ మీద విశ్వాసం ఉండి ఆత్మవిశ్వాసంతో ఇది పరమాత్మ నాకు అప్పగించిన పవిత్రమైన ఒక బాధ్యత, నా అదృష్టవశాన నాకు అప్పగించాడు, నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాననే భావం కలిగి ఉండాలి. దాన్ని అహంకారం అంటారు. అది సాత్విక అహంకారం. అందుకని మనోబుద్ధి అహంకార చిత్తాలు ఈ 4 కలిసి అంతఃకరణ చతుష్టయం అన్నారు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఆ తర్వాత అంతఃకరణ చతుష్టయం, పంచ తన్మాత్రలు కలిపితే 24. కాబట్టి అక్కడ 24 ఉన్నాయి అమ్మవారిలో, ఇక్కడ జీవుడిలోనూ 24 ఉన్నాయి. అంటే అమ్మని నువ్వే నేను అన్న భావనతో దర్శించగలగడం. ఏ జగద్గురువులో, ఏ శృంగేరి పీఠాధిపతిలో భారతీ తీర్థ స్వామి వారు ఎప్పుడైనా శారదాదేవి ఆలయంలో అర్చన చేయడానికి వెళ్తున్నప్పుడు మీరు గమనించండి, తన ప్రతిబింబం అద్దంలో చూసుకోవడానికి ఎలా హుందాగా వెళ్తారో అలా నడిచి వెళ్తారు ఆ స్వామి. మళ్ళీ అర్చన చేసేటప్పుడు తల్లి పసిపిల్లవాడికి ఎంత ప్రేమగా చేస్తుందో అంత అర్చన చేస్తారు. అది భక్తి లక్షణం, ఇది జ్ఞాన లక్షణం. జ్ఞానిగా ఉన్నారాయన మన కోసం భక్తి భావం ఎలా ఉండాలో చూపిస్తున్నారు. ఎందుకంటే జ్ఞాని నటుడు అన్నారు. జ్ఞాని ఆయన జ్ఞానం ఉంది కదా అని చేయడం మానేస్తే ఆయనే చేయట్లేదు, మనం ఎందుకు చేయడం, మనం కూడా మానేస్తాం కదా. మన చేత చేయించడం కోసం ఆయన చేయవలసిన అవసరం లేకుండా ఆ స్థితిలోనే ఉన్నా మనకు నేర్పడానికి చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానము భక్తి కలిగి మానవుడు చేసే ఈ ప్రవర్తన సత్కావ్య నిర్మాణానికి, సత్కావ్య నిర్వహణకు దోహదం చేస్తుంది. అందువల్ల ఇలా ఉన్న అమ్మవారి రూపాన్ని ఆరాధించినట్లయితే, ఆ రూపాన్ని ఆరాధించిన వారికి ఇంత విశేషమైన సత్ఫలితం తప్పకుండా వస్తుంది. సాధకుని దివ్య దేహంలో ఉన్న 24 తత్వాలే వసిన్యాది వాగ్దేవతలతో, యోగిని శక్తులతో కూడిన అమ్మవారి రూపంగా భావన చెయ్యాలి అనే సారస్వత ప్రయోజనాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురై. ఇలాగే వశీకరణ శక్తిని సంపాదించుకోవాలంటే అమ్మను ఎలా ఆరాధించాలి, ఏ మార్గంలో ఆరాధించాలి, ఆ విశేషాలు కూడా ఆదిశంకరులు సౌందర్య లహరిలో మనవి చేశారు. ఆ విశేషాలతో కూడిన శ్లోకాలను, ఆ విశేషాలను వచ్చే వారంలో మనవి చేసుకుంటానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళం. చాలా విశేషమైనటువంటి విజ్ఞానం, ముఖ్యంగా అక్షర జ్ఞానాన్ని గురించి అమ్మవారి తత్వం ద్వారా శంకర భగవత్పాదులు ఏ విధంగా ప్రతిపాదించారో చాలా హాయిగా సామాన్యుడికి కూడా ఇంతకు ముందే పెద్దలు శ్రీమన్నారాయణ గారు చెప్తూ, సాహిత్యము అంటే, కవిత్వము అంటే ఎదుటివాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పడమే దాని యొక్క పరమ లక్ష్యంగా చెప్తూ, ఇంకొక విశేషం ఏమిటంటే మనది అక్షరార్చన వాక్స్థలి, భారతిని అర్చిస్తూ ఉన్నాం కాబట్టి ఆ అక్షరం యొక్క ప్రాముఖ్యతతోనే ఇవాళ పెద్దలు ప్రసంగించడం ప్రారంభించారు. దాంట్లో ఉన్నటువంటి మర్మాలను వివరిస్తూ ఏ అధిదేవత ద్వారా ఏ విధమైనటువంటి మానసికమైన ఆత్మ ఔన్నత్యంతో మనం పూజలు నిర్వహించాలో చాలా హాయిగా సామాన్యులకు మనం అందరం కూడా అర్థం చేసుకునే విధంగా శంకర భగవత్పాదుల వారి హృదయాన్ని ఆవిష్కరించి మనకు చూపించారు. ఎందుకంటే మనల్ని అనుగ్రహించడానికే ఈ మహానుభావులు తమ తమ పూజాది కార్యక్రమాలు కానీ, సాహిత్యాది కార్యక్రమాలు కానీ వారు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్తూ అనేక విశేషాలను బోధించినటువంటి పెద్దలు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తరువాత కృష్ణమూర్తి గారు దీని ముగింపు తెలియజేస్తారు. ధన్యవాదాలు సార్. గిరిజమ్మ గారు అన్నట్టుగా ఈనాటి ప్రసంగం అక్షరంతో మొదలైంది. అక్షరం ఏమిటి, అక్షరం భూపతం ఏమిటి అని, చివరకు అర్చన ఎట్లా చేయాలి, మనం అమ్మవారికి ఎట్లా సమర్పణ చేసుకోవాలి అంటే అక్షర అర్చన ఈ ముగింపు మొదలు చాలా అద్భుతంగా చేసినారు. చాలా ధన్యవాదాలు సార్. మీ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని
శ్రీకృష్ణతో ముగించుకునే ముందు రేపు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో వేద సూక్త స్వరూపం గురించినటువంటి విశేషాలని, వేద సూక్తాల గురించినటువంటి విశేషాలని పెద్దలు శ్రీ ఆరుమంచి వెంకట అనంతకృష్ణ గారు రేపు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమానికి పెద్దలందరినీ ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణస్తుతో ముగించుకుందాం. క్రమ సంశోభిత నీల ఘర్షణ తరంగ శ్రేణిలో నీదు రూపము వేవేలుగా వచ్చి మీద బడ బింబము తను ఛాయయో పునావార్య పోల్చలేకపడు మోహ భ్రాంతిలో మునిగినారము మమ్మంగలు వంగ గొప్ప జగునే రాజీవ నేత్రద్యుతి. నమస్కారం.